మేము అందరం ఒకటే, మాకు ఇది కావాలి, మా జనాభా ప్రకారం 10 రావాలి మాకు సీట్లు. రైట్, అంతే కరెక్ట్. ఓకే రైట్ సార్. రాజ్ మొహమ్మద్ గారు ఒక్కసారి మనం ఒకసారి సలీం పాషా గారి దగ్గరికి వెళ్దాం. సలీం పాషా గారు, మీరేదైతే ఇప్పుడు ప్రస్తుతం జాక్ ఏదైతే నిర్వహిస్తున్నారో, జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లింగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతి చోట ప్రజలలోకి వెళ్ళి వాళ్ళ సమస్యల పట్ల అవగాహన పెంచుకొని వారిని ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా మీరేదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో, ఈ విషయంపై రాజ్ మొహమ్మద్ గారు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. ఏంటంటే మదర్సాలు కేవలం మసీదులు అలాగే మదర్సాలకు సంబంధించిన వాళ్ళ కులానికి మతానికి సంబంధించిన బోధనలే చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? అలాగే ఏదైతే ఇప్పుడు చెప్పారో, మనం ముస్లిం సమాజం మొత్తం వెనుకబడడానికి కారణం ముస్లింలలో ఉన్న కొంతమంది, అంటే అది దాదాపుగా 0.0001% కూడా కాదు, వారే ప్రాతినిధ్యం వహిస్తూ నామమాత్రంగా టోపీలు పెట్టుకుంటూ షర్వానీలు దొడుకుంటూ ముస్లింలను పక్కదోబడిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ జాక్ కన్వీనర్ మీరేమంటారండి సలీం పాషా గారు? ముందుగా డిబేట్ లో పాల్గొంటున్న అందరికి కూడా అస్సలాము అలైకుం. ఈ అంశం మీద చర్చ పెట్టిన మీ టీవీ ఛానల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతము ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన మిత్రులందరూ కూడా దేశంలోనే, ఇది తెలంగాణలో కాదు మొత్తం దేశంలోనే ప్రస్తుతము ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యము తగ్గిపోతా ఉంది రోజు రోజుకి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ముస్లింలలో రాజకీయ చైతన్యము తక్కువగా ఉంది. మిగతా వర్గాలతోటి పోలిస్తే రాజకీయ చైతన్యం ముస్లింలలో తక్కువగా ఉంది. రెండవది, దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ముస్లింలకు కొన్ని హామీలు ఇవ్వడము, ఆ హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఏదో ముస్లింలకు తూతూ మంత్రంగా ఏదో కొన్ని చర్యలు చేయడం అనేది, ఇది ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతము కొనసాగుతున్నటువంటి ఈ ట్రెండ్. దీంట్లో కొంతమంది బెటర్ గా ఉంటారు, కొంతమంది అట్లా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ముస్లిం నాయకత్వం ఏమన్నా వచ్చిందా అంటే, నేను ఇక్కడ టిఆర్ఎస్ అని ఎందుకు అంటున్నా అంటే, తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నో ఆకాంక్షలతోటి, ఎన్నో మనము ఆశలతోటి ఆకాంక్షలతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ సమాజం అంతా పాల్గొన్నది. అందులో ముస్లింలు ఏం అతీతం కాదు. ముస్లింలు కూడా పెద్ద ఎత్తున నిజాం కాలేజీలో సభ పెట్టి మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, మేము అనుకూలమని 1,00,000 మంది పైగా ముస్లింల సభ కూడా నిజాం కాలేజీలో జరిగింది. తెలంగాణ అమరులలో కూడా 40కి పైగా ముస్లిం విద్యార్థులు కానీ యువకులు కానీ చాలా మంది అమరులయ్యారు. ఇప్పుడు అయ్యూబ్ భాయ్ చెప్పినట్టు అమీనాబీ కావచ్చు, అదే వరంగల్కి వెళ్ళి నేను చదివిన పుస్తకాలలో చదివిన సబేరా బేగం అని. అయితే తెలంగాణలో కూడా ముస్లిం నాయకత్వం, అంటే కొత్తగా వచ్చే రాష్ట్రంలో ఒక ముస్లిం నాయకత్వం డెవలప్ అవుతుందని అనుకున్నాం. కానీ కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో అది జరగలేకపోయింది. ఒకరిద్దరు నాయకులను కేసీఆర్ కూడా ఏం చేసిండంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎంఐఎం పార్టీ మీదనే ఆధారపడ్డాడు. తన టీఆర్ఎస్ పార్టీ నుంచి ముస్లిం నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించలేదు. కేసీఆర్ కూడా ప్రోత్సహించలేదు. దీన్ని మనం గ్రహించాలి. ఎంఐఎం మీద ఆధారపడి టీఆర్ఎస్ లో ఉన్న ముస్లిం నాయకులను పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రోత్సహించిన పరిస్థితి లేదు. ఇయాలటికి ఇప్పుడు టీఆర్ఎస్ లో ఒక మంచి ప్రజానాయకుడు, ఒక యంగ్ డైనమిక్ ఒక మంచి ముస్లిం నాయకుడు ఎవరు అంటే, ఈ రోజు మనం ప్రశ్నిస్తే టీఆర్ఎస్ లో ఎవరు ఉన్నారు? లేరు. ఇంకొక విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పరిపాలనలో ఇట్లా ముస్లింల పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ముస్లిం జేఏసీగా ఉన్నాను, మాలాంటి టీము అనేక మంది కాంగ్రెస్ లో ఉన్న ముస్లింలు కానీ బయట ఉన్న ముస్లింలు కూడా ప్రజా సంఘాలు కానీ, అరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము ప్రచారం చేసి గెలిపించిన సందర్భం బహిరంగంగానే ఉంది. ఇందులో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ 5 ముస్లింలకు టికెట్లు ఇచ్చిందండి. అందులో నలుగురికి ఓల్డ్ సిటీ నుంచి 4 ఇచ్చింది, జిల్లాలలో 1 ఇచ్చింది. అంతకంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఓల్డ్ సిటీ, అంటే ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. ముస్లింలకు టికెట్లు ఇచ్చినామంటే ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో ఇచ్చి టికెట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసింది. జిల్లాలలో ఒక షకిల్ కి ఇవ్వడము, లేదంటే ఇంకెక్కడ ఒకటి ఇచ్చి అక్కడే ఇస్తున్నారు. ఇది ఒక సాంప్రదాయం. ఏంటంటే
హైదరాబాద్ ఓల్డ్ సిటీ, హైదరాబాద్ లోనే కాదు ముస్లిం నాయకత్వం జిల్లాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అద్భుతమైన పోరాట పటిమ ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళని ఇగ్నోర్ చేయడం మంచిది కాదు. ఇంకొకటండి, హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ లో 44% మంది ముస్లింలు పట్టణీకరణ జరిగి 44% ముస్లింలు గ్రేటర్ హైదరాబాద్ లో ఉంటారు. మిగతా 56% మంది ముస్లింలు ఈ రోజు వరకు కూడా మిగతా జిల్లాలలో ఉన్నారు. అదే నిజామాబాద్ గాని, వరంగల్ గాని, నల్గొండ గాని, ఇంకా గ్రామాలు గాని. అయితే జిల్లాలలో ఉన్న ముస్లిం నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇదే చెప్తున్నాం కలిసినప్పుడల్లా. ఏం ముస్లిం లీడర్ అంటే అదే హైదరాబాదు, అది అక్కడి నుంచే కాదు, జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం రావాలి. సరే, కాంగ్రెస్ పార్టీ 5గురికి టికెట్లు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. నేను ముందే చెప్పిన ముస్లింలకు రాజకీయ చైతన్యం కూడా మిగతా వర్గాలతోటి పోలిస్తే చాలా తక్కువ ఉంది. అందులో భాగమే కాంగ్రెస్ 5 టికెట్లు ఇచ్చినా గానీ ఒక్కరు కూడా గెలవలేదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ రోజు ప్రత్యక్ష ఎన్నికల్లో ముస్లింలు గెలవలేని ఒక విద్వేష ప్రచారము, దుష్ప్రచారం కూడా అనేక విధాలుగా జరుగుతున్న ఈ సందర్భంలో ముస్లిం ప్రాతినిధ్యం అనేది చట్టసభల్లో తగ్గిపోతా ఉంది. ఇంకోటి ముస్లిం కు టికెట్ ఇస్తే గెలవడు అనే ప్రచారం కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఇట్లా జరుగుతున్న క్రమంలో ప్రాతినిధ్యం తగ్గిపోతా ఉంది. ఈ సందర్భంగా నేను ఒక మాట ఏం చెప్తున్నంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఏ వర్గాలకైతే చట్టసభల్లో ప్రాతినిధ్యం తగ్గుతుందో ఆ వర్గాల వాయిస్లెస్ అంటే గొంతు లేని ప్రజలు అయిపోతారు. వాళ్లకు హక్కులు అవన్నీ నిదానంగా కోల్పోతారు. ప్రస్తుతం ముస్లింలు ఈ పరిస్థితిలో ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ, నేను నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చాలా మంది మాట్లాడారు. ఇది ఆవేదన. ఎందుకంటే నిన్న జరిగినటువంటి 4 ఎమ్మెల్సీలలో ఒకటి ముస్లింకి వస్తుందని ఆశపడ్డాం. ముస్లింలుగా మేము అందరం ఆశపడ్డాం. కాంగ్రెస్ లో ఉన్న ముస్లిం నాయకులు కూడా ఆశపడడంలో తప్పు లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి 70-80% మంది ముస్లింలు టిఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. ఎంపీ ఎలక్షన్ లో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వేశారు ముస్లింలు. 70-80% మంది ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ముఖ్యంగా జిల్లాల్లో ఉండే ముస్లింలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, టిఆర్ఎస్ పార్టీని కాదని. అదే విధంగా లోక్సభ ఎన్నికల్లో వినాలి, 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. లోక్సభ ఎన్నికల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్దగా సీట్లు పెరిగినాయి అంటే ఒక 100 సీట్ల వరకు వచ్చింది. గతంలో 39 సీట్ల నుంచి ఈ రోజు 100 సీట్లకు వచ్చింది. అంటే పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికల్లో ముస్లింలందరూ రాజ్యాంగం రక్షించబడాలి, దేశం రక్షించబడాలి, సెక్యులరిజం రక్షించబడాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. నేను ఒకటి నమ్ముతున్నా, రాహుల్ గాంధీ గారు అయితే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. కుల విభజన జరగాల, కుల గణన జరగాలంటున్నారు. జిస్కి జితని ఆబాది ఉత్ని ఉస్కి ఉత్ని హిస్సేదారి అంటున్నారు. మేము ఆశపడ్డాం, మాకు వస్తుందని ఆశపడ్డాము, కానీ ఇవ్వలేకపోయారు. ఇంకా ముస్లిం రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఆలోచన కాంగ్రెస్ చేయాలి. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకున్నా, మంచి పనులు కూడా చెప్పాలి. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకున్నా వెంటనే ఆమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నియమించింది. ఇప్పుడు చట్టసభల్లో ఈయనను గనక నియమించకపోతే ఆయనతో వాయిస్ కూడా ఉండకపోవు. సరే, ప్రస్తుతం ఉన్న ఎన్నికల్లో, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ముస్లింలు గెలవలేని పరిస్థితి ఉంది. కాబట్టి 8 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 8 మంది కార్పొరేషన్ పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ముస్లిం ఉన్నాడు. సీఎంఓలో షానవాజ్ ఖాసిం అని ఒక అధికారి ఉన్నాడు. అయినా ఇంకా రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే అవకాశం ఉంది. ఇవాళ ఇచ్చిన వాళ్ళకు కూడా ఎస్సీ వర్గానికి ఒకటి వచ్చింది, బీసీ వర్గానికి ఒకటి వచ్చింది, ఎస్టీ వర్గానికి వచ్చింది. ఏదో అగ్రవర్ణాలకు కూడా ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. వెంకట్ నారాయణ గారు, ఇప్పుడు సలీం పాషా గారు, ముస్లిం మైనారిటీకి అవకాశం ఉండాలి. దీని గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించాలని. మైనారిటీ డిక్లరేషన్, ఖచ్చితంగా మైనారిటీ డిక్లరేషన్ అనేది దాని అమలుకు కార్యాచరణ తీసుకోవాలనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక్క మతానికి సంబంధించిన, ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన దెబ్బతీయాలంటే అతనికి సంబంధించిన భాష మీద